ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం స్థానిక 13వ డివిజన్లో పండుగ వాతావరణంలో జరిగింది. డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరగగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులు, వికలాంగులకు 7,000 రూపాయల పెన్షన్ను అందజేశారు. అనంతరం స్థానిక సచివాలయం వద్ద డివిజన్ ఇన్ఛార్జ్ కప్పల వెలుగు కుమారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం కప్పల వెలుగు కుమారి మాట్లాడుతూ అవ్వాతాతల పెన్షన్ పండుగ చాలా సంతోషంగా, ఆనందంగా జరిగిందన్నారు. అవ్వాతాతలు పెన్షన్ తీసుకుంటున్న సమయంలో వారి మోముల్లో కనిపించిన ఆనందం మాటల్లో చెప్పలేమని అన్నారు. మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రతి నెల పెన్షన్ను 4,000 రూపాయలు అందిస్తామన్న విధంగా ఆ 4,000తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి నెలకు 1,000 రూపాయల చొప్పున ఆ 3,000తో పాటు ఈ నెలకు ఇవ్వాల్సిన 4,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు అందించడంతో పెన్షన్దారులు చాలా ఆనందం వ్యక్తం చేశారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటింటికి వెళ్లి ఏ విధంగా అయితే వెళ్లి పెన్షన్లు అందించారో రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా తమ డివిజన్లో ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించారని అన్నారు. పెన్షన్ల విషయంలో ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేసిన చంద్రబాబు నాయుడు, అలాగే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్లకు డివిజన్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ నగరపోయిన రామకృష్ణ, రాజమండ్రి పార్లమెంట్ ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, టీఎన్టీయూసీ అధికార ప్రతినిధి మల్లెల శ్రీనివాస్, పసుపులెట్టి కృష్ణ చైతన్య, వైదేవి ప్రసాద్, బైర సత్యవతి, దాపట్ల చిన్ని, ఇల్లా రావణమ్మ, రామకృష్ణ, నవీన తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు మాకు పిల్లలు బట్టి 3,000 ఇస్తారని 2,500 ఇచ్చారు. మాకు బియ్యం గట్ట ఏమి ఇవ్వలేదు. మాకు పప్పు కానీ ఏమి కానీ ఇస్తారేది మాకు ఏమి బియ్యం ఉప్పు బియ్యం అది ఇస్తున్నారు. మాకు ఇప్పుడు మాత్రం ఇస్తున్నారు. మాట ప్రకారంగా మాకు 7,000 ఇచ్చినారు. కాడిచి 4,000 ఇస్తారు. సంతోషం. 7,000 ఇచ్చిన చంద్రబాబు నాయుడు మాకు సంతోషంగా వచ్చిన నాకు అదే 500 7,000 ఇచ్చారు. వాసు గారు మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంతో మంది తల్లిని ఆదుకున్నట్టు ఉంటుంది. అలా వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడూ అనుకున్నారు. ఏపీలో జరుగుతున్నటువంటి ఈరోజు అవ్వాతాతల పండగ చాలా ఆనందంగా, సంతోషంగా, మరి అవ్వాతాతలు తీసుకున్నప్పుడు వాళ్ళ సంతోషాన్ని మేము లెక్క పెట్టలేనంత విధంగా ఉంది. ఎందుకంటే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మేనిఫెస్టోలో ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం సూపర్ 6లో ఒక భాగం అవ్వాతాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల 1,000, జులై నెలలో 4,000, 7,000 రూపాయలు ప్రతి అవ్వాతాత తీసుకునేటప్పుడు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి మరి ఏ విధంగా వెళ్ళిస్తున్నారో అదే విధంగా మా రాజమండ్రి ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఈ రోజు ఈ 13వ వార్డులో మరి డోర్ టు డోర్ వచ్చి అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడము మరి మా 13వ వార్డు ప్రజలందరూ కూడా చాలా హర్షిస్తున్నాము, సంతోషిస్తున్నాము. ఒక వికలాంగులు చూస్తుంటే 15,000 రూపాయలు, డయాలసిస్ కేసులు 15,000 రూపాయలు పెన్షన్ మా వార్డులో ఉన్నదంటే మరి ఈ రోజు ఆ మహానుభావుడు 15,000 రూపాయలు తీసుకున్న కుటుంబం చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలోనూ సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 అలాగా 5 సంవత్సరాలు వచ్చేటప్పుడు కానీ 1,000 రూపాయలు పెంచలేదు. కానీ చంద్రబాబు నాయుడు మరి మొదటి సంతకము అవ్వాతాతల మీద పెట్టి మొదటి నెల జులై నెలలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడము ప్రతి ఒక్కరు చాలా సంతోషిస్తున్నారు.